ఇచ్చాడు తప్ప శాపాన్ని పొందనని దేవుడు మనల్ని ఏం చేయలేదు, పిలలేదు అనండి. ఈరోజు దేవుడు ఆశీర్వాదానికే పిలిచాడు, కానీ మనిషి ఏమవకూడదని, శాపము పొందకూడదని దేవుడు ఉద్దేశం. కానీ మనిషి ఎందుకు ఈ శాపానికి వెళ్ళిపోతున్న కారణాలు ఏంటంటే, మనుషులో ఉన్న కొన్ని పొరపాట్ల వల్ల మనిషి ఏమైపోతున్నాడు, ఆశీర్వాదములో ఉండవలసినాడు ఏమైపోతున్నాడు, శాపాన్ని. ఇందుకీ దేవుడు ఎవరి పట్ల ఆ శాపాన్ని ఎవరి మీదకి వస్తుంది, ఎవరిలో ఆ లక్షణాలు ఉంటే శాపం వస్తుంది అనేది ఒక 3 విషయాలు తెలియజేస్తాను. అందులో మూలవాక్యాన్ని చదువుకుందాం. దేవుడు మనకు ఆశీర్వాదం పిలిచాడా, శాపానికి పిలిచాడా చూద్దాం రండి. దుబుదేశకాండము 23వ అధ్యాయం, దుబుదేశకాండము 23వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. దుబుదేశకాండము 23వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. అయితే నీ దేవుడని యెహోవా బిలాము మాట వినకుంటా, మీ దేవుడని యెహోవా మిమ్మల్ని ప్రేమించును గనుక, మీ దేవుడని యెహోవా మీ నిమిత్తం ఆ శాపము, ఇక్కడ నోట్ చేయండి ఏంటి మూలవాక్యం, ఆ శాపము ఆశీర్వాదముగా. ఇక్కడ బిలాము అనే వ్యక్తి దేవుని ప్రజల్ని శపించినందుకు బయలుదేరాడు. ఆ సందర్భంలో దేవుడు ఏం చేశాడంటే, దేవుని ప్రజల్ని ప్రేమించాడు కాబట్టి ఆ బిలాము ద్వారా వచ్చిన శాపవచనాల్ని, శాపాన్ని దేవుడు ఏం చేశాడు, దాన్ని ఆశీర్వాదముగా. అంటే దాని అర్థం ఏంటి, దేవుడు మనుషులు ఏం పొందకూడదు, శాపాన్ని పొందకూడదు. శాపాన్ని మనిషి ఏమవ్వకూడదు, గురవ్వకూడదు. కానీ దేవుడు మాత్రం ఆశీర్వాదాన్ని ప్రజలు ఉంచాలనుకుంటున్నాడు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే, శాపాన్ని వారి జీవితంలో లేకుండా, శాపాన్ని అంటుకోకుండా ఆశీర్వాదమైన జీవితంగా మార్చుకుందామని ప్రజలకి ఏమి లేదు, అటువంటి మనసు లేదు. ఎప్పుడు దేవుడు ఏ మనిషి కూడా శాపాల్లో వారి జీవితంలోకి వెళ్ళిపోయినది దేవుడు ఎప్పుడు కోరుకోడు. శాపానికి వెళ్ళిపోవలసింది ఎవరు కోరుకుంటాడంటే సాతానుడు. అమ్మా చెప్పనరా, సాతాను ఏం కోరుకుంటాడు, శాపానికి అంటే శాపాన్లోకి నువ్వు వెళ్ళిపోవాలని సాతానుడు ఏం చేస్తాడు, కోరుకుంటాడు. కాబట్టి మన జీవితంలో శాపాన్ని మన జీవితంలో లేకుండా ఉండాలంటే, మనం దేవుని మార్గంలో నడిచే అనుభవాల్లో ఉంటే మన జీవితంలో ఏ శాపము మన మీకు రాదు. కాబట్టి ఈరోజు ప్రియులారా, మన జీవితాల్లో శాపానికి గురి అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, దేవుని మాట ఎవరు వింటారో, ఎవరు దేవుని మార్గంలో జీవిస్తారో వారందరూ శాపం పొందుకోరు అనండి. ఏం పొందరమ్మా, శాపం పొందరు. ఏం పొందుతారంటే ఆశీర్వాదానికే పొందుకుంటారు తప్ప శాపాన్ని పొందరు. ఒకవేళ శాపానికి ఎవరు గురైపోతారంటే, దేవుడు మార్గాన్ని ఎవరు నడవరో, దేవుడి మార్గంలో ఎవరు జీవించరో వారు ఎప్పటికైనా వారి జీవితంలో శాపానికి గురైపోయే చాలా ప్రమాదము. ఇప్పుడు చూడండి, సౌలును దేవుడు దేనికి పిలిచాడు అని అంటే, అతన్ని ఆశీర్వాదానికే పిలిచాడు. సౌలుని పాత నిబంధన సౌలుని ఎలా పిలిచాడు, తన జీవితాన్ని తన కుటుంబాన్ని ఆశీర్వాదంగా ఉండని పిలిచాడు తప్ప సౌలుని దేవుడు ఏదో నష్టానికి చేయనందుకు దేవుడు ఎవరిని పిలలేదు. ఇప్పుడు సౌలు ఎందుకు శాపం పొందుకున్నాడు, దేవుణ్ణి అనుసరించకుండా దేవుని మార్గంలో జీవించకపోవడం వల్ల సౌలు కుటుంబం ఏమైపోయారు, శాపానికి. అమ్మా చెప్పండి. ఇప్పుడు అదే దేవుడు మన పట్ల కూడా శాపానికి నువ్వు గురైపోవాలని ఎప్పుడు ఆయన కోరుకోడు. కానీ శాపానికి గురైపోయింది ఎవరంటే, నీలో ఉన్న అనేకమైన పొరపాట్లు, నీలో ఉన్న అనేకమైన దేవునికి వ్యతిరేకమైన స్వభావాల వల్ల శాపాన్ని నీ అంతలో నువ్వేం చేసుకుంటున్నావు చెప్పాలి, నువ్వు తెచ్చుకుంటున్నావు. కాబట్టి మనమేమనుకుంటున్నామంటే, అయ్యో రోజు నా జీవితంలో ఆశీర్వాదమైన జీవితం ఉండట్లేదు. ఏంటి
ఆశీర్వాదం జీవితం ఉండట్లేదు, ఆశీర్వాదం మేలులు రావట్లేదు. ఎందుకు కారణం ఏంటి? చర్చి లోపమా, లేకపోతే సరైన సేవకుడి దగ్గరికి వెళ్ళకపోవడం వల్ల, ఆ లోపం వల్ల మనకి ఏంటి ఆశీర్వాదం లేకుండా అనేకమైన నష్టాలు, శాపాలు వస్తున్నాయని ఇలాంటి అనుమానం ఉంటాయి. ఎన్నటికీ చర్చి లోపం కాదు, ఎన్నటికీ సేవకుడి లోపం కాదు. నీలో ఏదో లోపం ఉంది. నీలో దేవునికి ఏదో ఇష్టం కానిది ఏదో నీలో ఉండటం వల్ల ఆశీర్వాదానికి వారసులుగా నీ పిల్లలు ఉండవలసినలు, ఆశీర్వాదంగా నీ భర్త ఉండవలసినలు, ఆశీర్వాదంగా నీ కుటుంబం ఉండవలసింది ఏదో చిన్న చిన్న లోపాల వల్ల అది ఏం తీసుకొస్తుందంటే ఆశీర్వాదానికి వారసులను చేయకుండా శాపము మనమేకు వస్తుంది. అందుకే మన జీవితంలో ఆ శాపానికి రావడము కారణం ఏంటో, ఆ లక్షణం అనేది నీలో లేకుండా నీ ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక మాట చెప్తాను చూడండి, మనకి ఎన్ని సిరి సంపదలున్నా దేవుడు ఏ కుటుంబ జీవితంలో ఉండడో, ఎవరు జీవితంలో దేవుడు ఉండడో వారి బ్రతుకుల్లో ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా వారి జీవితంలో ప్రతిరోజు శాపమే వాళ్ళని ఏలుబడి చేస్తా తప్ప ఆశీర్వాదం ఏలుబడి చేసే అవకాశం వారి బ్రతుకులో ఉండదు. చాలామంది జీవితంలో బాధపడుతుంటారు. అయ్యో, రాత్రి మొదలుకొని పడుకొని తెల్లవారు లేచి ఎంత గొడ్డులా కష్టపడినా, ఎంత ప్రయాసపడినా జీవితంలో ఎప్పుడు కూడా ఆశీర్వాదమైన సంతోషం జీవితం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ప్రశాంతమైన జీవితాన్ని ఎప్పుడు అనుభవిస్తానని మనిషికి తెలియలేన ఒక భయంకరమైన లోపల ఒక వేదన, ఒక బాధ ఉంటుంది. కానీ ఎందుకు ఆ శాపానికి ఎందుకు గురైపోతున్నారు? అసలు శాపానికి రావడం లోపం ఏంటో అనేది మనిషి ఏం చేస్తున్నారు, దాన్ని గ్రహించలేకపోతున్నారు. మీలో నువ్వు లోపాన్ని పెట్టుకొని, నీలో ఆ లోపాన్ని పెట్టుకొని నువ్వు ఏ మందిరానికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా నీకు ఆశీర్వాదం వస్తుంది అనుకోడు, అది నీ భ్రమ. నీ జీవితంలో నువ్వు సరిగ్గా ఉండి నువ్వు ఖచ్చితమైన దేవుళ్ళో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆశీర్వాదానికి నువ్వు వారసులవుతావు తప్ప శాపానికి వెళ్ళే ప్రమాదం నీ జీవితంలో ఎన్నటికీ రాదు. ఒక మాట చెప్తాను చూడండి, దేవుడు విలాప గ్రంథంలో ఎవరు సియోను కుమార్తెలు అనండి అమ్మా, చెప్పండి. సియోను కుమార్తెలు ఎవరు? దేవుని ప్రజలు అనండి. కానీ సియోను కుమార్తెల నగరం ఏమైపోయిందంట? పాడు దెబ్బగా వారు ధనము, వారు వైభవము అంతా ఏమైపోయింది? ఇందుకు వాళ్ళు అయిపోవడం కారణం ఏంటంటే సియోను కుమార్తెలు ఆశీర్వాదానికి వారి జీవితంలో పొందవలసిన వాళ్ళు, సియోను కుమార్తెలు వారి జీవితం, వారి కుటుంబం ఏమైపోయిందంట ఆఖరికి ఒక శాపగర్తముగా చెప్పండి మారి. అంటే శాపాన్ని కొని తెచ్చుకుంది ఎవరు? సియోను కుమార్తెలే కొని తెచ్చుకున్నారు. ఈరోజు ఈ వాక్యం అన్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో శాపానికి రారం ఏదో ఒక లోపం ఉంది. నువ్వు ఎంత ఇంటి శుభ్రం చేసినా, ఎంత మీరు శుభ్రంగా ఉన్నా సరే, భక్తి జీవితంలో ఏదైనా శాపాన్ని పొందుకునే లక్షణం మీలో ఉంటే, నువ్వు ఏ స్థలంలో ఉన్నా, నువ్వు ఏ గృహంలో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా శాపము ఖచ్చితంగా వచ్చే ప్రమాదం ఉంటుంది సంగతి మీరు ఖచ్చితంగా గుర్తించండి. ఎందుకు శాపం ఎవరి మీకు వస్తుంది? శాపం అనేది ఎందుకు ఎవరి మీకు రావడం కారణాలు ఏంటనేది ఈ పూట 3 విషయాలు లేదంటే 4 విషయాలు చెప్తాను. నెంబర్ 1, ఒక కుటుంబ వ్యవస్థలో అది క్రైస్తవుడైనను, దేవుని కలిగిన వాడేను, దేవుని వాక్యం తెలిసిన వాడును, దేవుని స్తుతించేవాడైనా సరే శాపం పొందుకునే జీవితాల్లో ఒకవేళ ఏదైనా ఈ లోపాలుంటే అనండి, చెప్పాలి అందరూ అనండి, ఈ లోపాలుంటే ఖచ్చితంగా ఏమొస్తుంది? శాపం. చూడండి పరిశుద్ధ గ్రంథం చూద్దాం. మొట్టగన యెరెమీయా రాసిన గ్రంథం చూడండి. శాపానికి ఒక వ్యక్తి జీవితంలో రావడం కారణాలు ఏంటో చదువుదాం. యెరెమీయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి.
యెరెమీయా రాసిన గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. ఇక్కడ చదవండి చూడండి, నేను చదువుతున్నాను చూడండి. యెహోవా కార్యములు ఎవరంట చెప్పండి. ఏటి ఎవరి కార్యాలు? యెహోవా కార్యాలు. అందరూ అనండి, యెహోవా కార్యాలు అశ్రద్ధ అనండి. అశ్రద్ధగా చెయ్యవాడు శాపగ్రస్తుడు. ఉందా లేదా? ఇది నేనన్నా సోయానగా అన్నానా? బైబిల్లో ఉందా? ఏమంటున్నాడు యెరెమీయా భక్తుడు? ఇదిగో ఎవడైనా దేవుని కార్యాలు అలా చేయకూడదు. చెప్పండి. అశ్రద్ధ చేస్తే ఏం జరుగుతుంది? ఈరోజు దేవుని పట్ల ఎలాగ ఉండకూడదు మీరు? చెప్పాలి. అశ్రద్ధంగా ఉంటే ఒక సేవకుడు ఎంత ప్రార్థన చేసినా ఆశీర్వాదం వస్తుందా? చెప్పాలి. నువ్వు అశ్రద్ధంగా ఉండి నువ్వు ఎన్నో సంఘాలకు వెళ్ళా ఒకవేళ ఆశీర్వాదం వస్తుందా? శాపం వస్తుందా? చెప్పాలి. ఇప్పుడు శాపానికి రావడం చర్చి లోపం అనుకుంటున్నావా? నువ్వు వెళ్ళే సేవకుడు లోపం అనుకుంటున్నావా? చెప్పాలి. నీ ఇంటికి శాపం రావడం కారణం ఎవరు? చెప్పాలి. నీ అశ్రాద్ధమైన వైఖరే అనండి. నీ అశ్రద్ధ వైఖరి వల్ల ఏమొస్తుంది? చెప్పాలి. శాపం వస్తుంది. ఈరోజు ప్రేమలరా, ఒక ఉద్యోగ విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉంటావా? అశ్రద్ధంగా ఉంటావా? మీ పిల్లలు స్కూల్కి పంపినప్పుడు అశ్రద్ధంగా పంపుతారా టైంకి? అలాంటిది ఈరోజు ప్రేమలరా, దేవుడి మందిరానికి ఒక ఆదివారం క్రమబద్ధంగా రానందుకు నువ్వెందుకు రావట్లేదంటే దేవుడి మందిరములో వచ్చే విషయంలో అశ్రద్ధ వైఖరి ఉండటం వల్ల శాపానికి గురైపోతున్న సంగతి నువ్వేం చేయలేకపోతున్నావు? గ్రహించలేకపోతున్నావు. ఒక శుక్రవారం ప్రార్థన రాకపోవడం వల్ల శుక్రవారం ప్రార్థనకి నువ్వు ఎలాగొస్తున్నావు? అశ్రద్ధంగా వస్తున్నావు. అదే నీకేం తీసుకొస్తుంది? ఇంటికి శాపం తీసుకొస్తుంది. ఇదిగో దేవుని సన్నిధిలో మందిరంలో వాక్యం వినే విషయంలో అశ్రద్ధంగా వాక్యం వినకూడదని నువ్వేం చేయాలి? వాక్యాన్ని ఎప్పుడు అశ్రద్ధంగా వినకూడదు. ఎంతో ఒళ్ళు దగ్గరెట్టుకొని జాగ్రత్తగా వింటేనే నీకేమొస్తుంది? వాక్యాన్ని అశ్రద్ధంగా విన్నా వాక్యం వల్ల నీకేం రాదు? ఆశీర్వాదం రాదు. ఏమొస్తుంది? శాపం వస్తుంది. పౌలు వాక్యం చెప్తుంటే ఒకడు ఎక్కడ విన్నాడు వాక్యం? మేడ గదిలో కిటికీ దగ్గర ఉన్నాడు. మందిలో కూర్చున్నోడికి ఆశీర్వాదం రావాలా? చెప్పాలి. కానీ అక్కడ ఏమొచ్చింది? మరణమైన శాపం వచ్చిందంటే ఎందుకు వచ్చింది? అశ్రద్ధంగా ఉన్నాడు అక్కడ. ఎక్కడైనా నువ్వు అశ్రద్ధం చూపించు, కానీ భక్తి విషయంలో ఏం చూపించకూడదు? అశ్రద్ధంగా చూడకూడదు. అశ్రద్ధంగా దేవుని వాక్యాన్ని వినకూడదు. అశ్రద్ధంగా నువ్వు మందిరానికి రాకూడదు. అశ్రద్ధగా ప్రభు సంస్కారం ముట్టుకోకూడదు. అశ్రద్ధగా యేసు ప్రభు రక్తాన్ని ఏం చేయకూడదు? నువ్వు తీసుకోకూడదు. అలా తీసుకుంటే ఆశీర్వాదం కాదు. అలా తీసుకుంటే నీకేమొస్తుంది? శాపమే తప్ప చెప్పాలి ఆశీర్వాదం రాదు. ఈరోజు ప్రేమలరా, ఈరోజు చాలా కుటుంబంలో ఉద్యోగం చేసేవాడికి ఎప్పుడు నష్టం కలుగుతుంది? వ్యాపారంలో ఏముండకూడదు? చెప్పండి అమ్మా. వ్యాపారం చేసేవాడికి ఏముండదు? అశ్రద్ధంగా ఉండకూడదు. వాడు అశ్రద్ధమైన వ్యాపారం వాడికి ఏం తీసుకొస్తుంది? నష్టం తీసుకొస్తుంది. అలాగా నీ జీవితంలో కూడా భక్తి పట్ల అయ్యో నేను భక్తి చేయకపోతే దేవుడు ఏమని అంటాడని ఒక ఆలోచనతో భక్తి చేసే విషయంలో ఎలాగుండకూడదు? అశ్రద్ధంగా ఉండకూడదు. నీ అశ్రద్ధమైన జీవితం వల్ల నీ పిల్లలకి అది శాపంగా దిగుతుందని నువ్వు గుర్తించలేకపోతున్నావు. నీ అశ్రద్ధ వల్ల
నీ భర్తకి అది శాపంగా ఊరవుతున్న సంగతి నువ్వు గుర్తించట్లేదు. నీ అశ్రద్ధ వల్ల నీ భార్యకి నీ పిల్లలకి శాపం వస్తుందనే సంగతి నువ్వేం చేయట్లేదు, చెప్పట్లేదు, గుర్తించట్లేదు. చదువు పట్ల ఏ పురుషుడైనను, ఏ యవనస్తుడు యవన బిడ్డలైనను చదువు పట్ల ఎంత అశ్రద్ధ ఉంటుందో ఆ అశ్రద్ధ వారి జీవితంలో ఎదక్కుంటే వాళ్ళు ఎలాగా బ్రతుకుని చేస్తుందో, దేవుని పట్ల ఎవరైనా అశ్రద్ధమైన వైఖరి ఉంటే వారి బ్రతుకులో ఆశీర్వాదంగా పిలువబడిన దేవుడు వారి జీవితంలో అదే ఏమైపోతుంది చెప్పాలి, శాపంగా ఉంటుంది. ప్రేమలారా, ఒక సేవకుడు ఎందుకు నేను అశ్రద్ధంగా ఉండొద్దని అంటున్నాడు, కారణం నేను కాదు, దేవుడే వద్దంటాడు. ఎందుకంటే నువ్వు మేకి ఏమి రాకూడదు చెప్పండి, మీ మీద శాపం రాకూడదని ఒక సేవకుడు వాక్యంతో ఎందుకు హెచ్చరిస్తున్నాడు? ఒక సేవకుడు ఎందుకు మిమ్మల్ని దారిలోకి మీరు తొలగిపోకూడదని ఎందుకు చెప్తున్నంటే, దేవుని పట్ల ఎంత అశ్రద్ధ ఉంటే నా సంఘ బిడ్డలు వారు శాపం పొందుకుంటానని ఒక సేవకుడికి ఏముంటుంది, ఒక ఆవేదన అనని ఏముంటుంది. దేవుడు మూలవాక్యం ఏముంది, ఆశీర్వాదానికే దేవుడు పిలిచాడు తప్ప ఏం పొందకూడదు. ఆ రోజు బిలాము శపించనికి వెళ్తుంటే ఆ బిలాము నోటిని వినకుండా, దేవుడు అతని మాట వినకుండా ఏం చేశాడు, దేవుడు దాన్నే ఆశీర్వాదం మార్చాడంటే ఇది అర్థం ఏంటి? దేవుని మనసులో ఏముంది ప్రజల మీద? ఆశీర్వాదానికే వారు ఉండాలనుకుంటాడు కానీ శాపానికి ఏమవ్వకూడదు ప్రజలు. కానీ ఇప్పుడు ఏమైపోతున్నారు ప్రజలు? శాపానికి ఎందుకు గురైపోతున్నారంటే చెప్పాలి, నీ అశ్రద్ధే అనని చెప్పాలి, నీ అశ్రద్ధే. దీనిలోరా అశ్రద్ధం కలిగిన ఏ విశ్వాసి కూడా ఆలస్యంగా ఎక్కడ ప్రవర్తించరు. దీనిలోరా మీ అశ్రద్ధ వల్ల నీ జీవితంలో ఒక ఆశీర్వాదానికి వారసులుగా నువ్వు లేకుండా పోతున్నావు. నేను ఒక సాక్ష్యం విన్నాను. వారు దేవుణ్ణి నమ్ముకుని కొత్తలోనంట మందిరానికి వెళ్తున్నారు ఒక సంఘానికి. వారికి 27 లక్షలు అప్పులు పాలు అయిపోయారంట. ఎన్ని లక్షలు? 27 లక్షలు. ఈ 27 లక్షలు అప్పులు పోవడం అయిపోవడం కారణం ఏంటని తెలుసుకొని, అయ్యో మా భక్తి జీవితం దేవుడి మందిరాన్ని మానేసి సేవకుడి మీద చిరాకు పడి, చాలా సేవకుడు చెప్పినా సరే వినలేదు కాబట్టి, అందుకే ఎంత కష్టపడినా కలిసి రాకుండా వ్యాపారం కూడా లాస్ అయిపోయి ఆఖరి 20 లక్షలు మొదలుకొని ఆఖరికి 40 లక్షల వాళ్ళకి ఏమైపోయారంట, అప్పులు పాలు అయిపోయారు. ఎన్నే సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా దేవుని పట్ల సమయంగా లేకపోవడం వల్ల దేవుడు మమ్మల్ని మొత్తాడేమో, ఇందుకే శాపానికి గురైపోయాం అనుకొని వారు మార్పు చెంది అనండి చెప్పండి. నేనేది అబద్ధం చెప్పడం, వాస్తవం జరిగింది చెప్తున్నాను అనండి. అయితే మందిరం పట్ల మనసు మార్చుకున్నారు. ఎలాగనుకున్నాం? 10 ఇంటికి ఆరాధన అయితే అనండి చెప్పండి, వాళ్ళు 9:15 సంఘానికి రావడం ప్రారంభించారు అనండి చెప్పండి, చెప్పాలి. 10 ఇంటికి ఆరాధన అయితే 9:15కి వచ్చి ఏం చేసేవారు, ఆరాధనలో కూర్చునేవారు. అలాగ ఒక సంవత్సరం వారికి ఇది ఏమవుతుంది, కొనసాగింది. శుక్రవారం ప్రార్థనకి వచ్చినందుకు ఇష్టపడేవారు కాదు. ఇప్పుడు శుక్రవారం కూడా ఏం చేసినందుకు, ఆరాధనకి వెళ్ళడానికి ఏం చేశారు, ఇష్టపడ్డారు. సంఘంలో ఏ కార్యక్రమం అయినా సరే ఏమయ్యేవారు, పాలు పొందుకొని. ఇంతకుముందు సేవకుడి మీద అటాచ్మెంట్ ఉండేది కాదు, ఏదో వాళ్ళకి ఎప్పుడు వీలవుతే అనండి అప్పుడు మందిరానికి వచ్చి వెళ్ళేవారు. సేవకుని ఆ టైం చూడండి, తర్వాత మిగతా రోజులు ఏముండదు. ఇప్పుడు సేవకుడితో కొంత దగ్గర అయ్యే సంబంధం కలిగి సేవకుడితో ప్రార్థన చేయించుకోవడం, సేవకుడు ఏది చెప్తే దాన్ని ఏం చేయడం, అమలు చేయడం. ఇంకా అలాగ రోజు వాళ్ళు ఏమైంది, వారి తీరు మారగలే. నిజం చెప్తాను, నేను వాళ్ళు సాక్షి విన్నాను. సంవత్సరం తిరిగే లోపు అనండి, సంవత్సరంన్నరలో వారి వ్యాపారం ద్వారా చేసిన 40 లక్షల అప్పులు ఎలా తీర్చారో వారికే తెలియకుండా 40 లక్షల అప్పులు తీర్చారు. ప్రేమలారా, ఎన్ని లక్షలు? 40 లక్షల అప్పులు తీర్చుకొని ఈరోజు వాళ్ళు విశ్వాసం ఉన్న వ్యక్తులు పాస్టర్గా దేవుడు వాళ్ళని మార్చేశారు, భార్య భర్తలిద్దరిని. దేవుడు ఎంత అద్భుతం అన్నాడు. ఆ రోజు మా నిర్లక్ష్యం వైఖరే శాపం పొందాం అనండి. మా నిర్లక్ష్యం వల్ల
మార్చుకున్నాము. దేవుడు సంవత్సరములోనే మళ్ళీ మా బిజినెస్, మా వ్యాపారాన్ని అంతటిని విస్తరింపజేసి 40 లక్షలతో అప్పులు పాలైపోయిన మేము 40 లక్షల అప్పులు తీర్చి మేము వ్యాపారం అది ఉంటుండగా దేవుడు మమ్మల్ని సేవకుగా ఎన్నుకున్నాడు. దేవుడు ఈరోజు మేమే అనేకులకు ఆశీర్వాదం ఉండి దేవుడు కృపను బట్టి నిజంగా అద్భుతమైన 4 crore బిల్డింగ్లు కట్టాం. దేవుడి అంత అంటే వీళ్ళు ఒకనప్పుడు ఎందుకు శాపం పొందారు చెప్పాలి. నిర్లక్ష్యం, మందిరం అంటే నిర్లక్ష్యం. పర్లేదే, ఏ టైం వెళ్ళినా పర్లేదు. ఆ నిర్లక్ష్యం వైఖరు వారికి శాపంగా మార్చింది. మిమ్మల్ని ఎత్తు చూపాలని ఉద్దేశం కాదు, శాపం నీ ఇంటి మీదకి రాకూడదు. మీరు ఏ పని చేసినా ఆశీర్వాదం రావాలి. పొద్దున్న లేసి రాత్రి పడుకున్నామంటే తెల్లారు ముగించేలోపు నీ ఇంటికి ఆశీర్వాదమే రావాలి తప్ప శాపం నీ ఇంటి మీదకి ఏలుబడి చేయకూడదనిదే నిన్ను నన్ను దేవుడు ఏం చేస్తున్నాడు, హెచ్చరిక అనండి, సరి చేస్తున్నాడు దేవుడు. దానికి నువ్వేం చేయాలి, ఇష్టపడాలి. ఇప్పుడు వాళ్ళ మనసును మార్చుకున్నారు, వారు ప్రవర్తన మార్చుకున్నారు. సంవత్సరంలో తిరిగేలోపు దేవుడు వారి జీవితాన్ని ఏం చేశాడు. మనం అనుకుంటాం చిన్న నిర్లక్ష్యమే, ఆ చిన్న నిర్లక్ష్యమే ఏం తీసుకొస్తుంది ఇంటికి, శాపం. ఈరోజు మన సందేశం ఏంటి, శాపము రావడం కారణాలు ఏంటి. ఇప్పుడు ఆ నిర్లక్ష్యం అనేది అది తెల్లవారుపాటు ప్రార్థన చేయకపోవడం కారణమే కావచ్చు అనండి, చెప్పాలి. ఎప్పుడు చేయవలసిన పని ఆ పని చేయడం ఒకవేళ వెనకపడ్డామేమో, ఆ నిర్లక్ష్యమే కారణం. మందిరానికి ఆదివారం పూట సమయానికి రాకపోవడం ఒక నిర్లక్ష్యం వైఖరేమో, అదే నీ ఇంటికి ఏం తీసుకొస్తుంది. ఎంత కష్టపడినా అది దేనికో దానికి ఏమైపోతుంది, ఎటో వెళ్ళిపోతుంది. ఆలోచించండి. ఈరోజు నిర్లక్ష్యం మాత్రం మానేయండి. ఏం చేద్దాం, చిన్నదే అనుకుంటాం, ఆ చిన్న నిర్లక్ష్యమే అది మన బ్రతుకుల్ని ఏం తీసుకొస్తుంది, శాపంగా నిలుపుతుంది అనండి. ఏం చేస్తుంది, అది చిన్న నిర్లక్ష్యమే శాపంగా నిలిచి చేస్తుంది. ఈరోజు కొంతవరకు బాగానే కొనసాగించబడదు. నిర్లక్ష్యం వల్ల ఒకవేళ శాపం ఊరేగితే నువ్వు భూమి తలకింతలైపోయినా నీ శాపాన్ని ఎవడు దాని ఆశీర్వాదంగా చెప్పాలి మార్చలే. ఎవడు కుటుంబం కానీ రక్త సంబంధం కానీ ఎవరు వచ్చి నీ శాపాన్ని మార్చలేరు. అర్థమైందా? దయచేసి ఈరోజైనా సరే ఈ వాక్యం ద్వారాగా కొంత మీరు ఏం చేసుకోవాలి, నిర్లక్ష్యం వైఖరి మానేయండి, నిర్లక్ష్య స్వభావాన్ని తొలగించుకోండి. 5 నిమిషాల ముందు వస్తే మీ ఆస్తులేమీ కరిగిపోవు. 5 నిమిషాల ముందు చేసే పని వల్ల మీరేమీ బలం తగ్గిపోదు. దీనిరా ఎక్కడైనా నిర్లక్ష్యం ఉండొచ్చు, కానీ భక్తి విషయంలో నిర్లక్ష్యం ఉన్న ఏ కుటుంబమైనా సరే ఏమైపోతుంది చెప్పాలి, శాపాన్ని గురైపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే దేవుడు ఎరిమియా ఎవరైనా యెహోవా కార్యాలు ఏం చేయకూడదంట చెప్పండి, అశ్రద్ధగా చేసేవారు అందరూ ఏమైపోతారంట, శాపగ్రస్తులు అనండి. ఎప్పుడైనాను వంట పని విషయంలో అశ్రద్ధ చేసిన పెద్ద ప్రమాదం ఏమీ లేదు అనండి. అమ్మ చెప్పండి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళనానికి అశ్రద్ధంగా చేస్తే ఏది ప్రమాదం లేదు. అది కాకపోతే ఇంకొక ట్రైన్కి చెప్పండి. కానీ భక్తి విషయంలో ఒక్కసారి అశ్రద్ధమైన వైఖరి పనిచేసిందా, అది ఎక్కడ తీసుకెళ్తుంది తెలుసా, దేవుని పట్ల నిర్లక్ష్య వైఖరి స్వభావంలోకి మనల్ని ఏం చేస్తుంది, అది తీసుకెళ్ళి అది తిరిగి ఎక్కడ తీసుకెళ్తుంది మనల్ని, శాపానికి చెప్పాలి తీసుకెళ్తుంది. కానీ నువ్వేమనుకుంటున్నావు, ఆ లోపమేమో ఎక్కడ లోపమేమో అనుకున్నావు. అసలైన లోపం ఏంటండి, ఏం చేయలేకపోతున్నావు, నీ నిర్లక్ష్యమే, నీ అశ్రద్ధ వల్లే నాకు శాపాన్ని నా ఇంటికి వస్తుందన్న సంగతి నువ్వేం చేయలేకపోతున్నావు, వాటిని నువ్వు గ్రహించలేకపోతున్న సంగతి గుర్తించట్లేదు. కాబట్టి ఈరోజు పిల్లరా ఈ అశ్రద్ధైన మనస్సును మనం ఏం చేద్దాం చెప్పాలి మానుకోరా. ఈ అశ్రాధ్యమైన స్వభావాన్ని మీలో నుంచి ఖచ్చితంగా వాటిని ఏం చేయాలి చెప్పాలి, తొలగించాలి. చర్చిల్లో కూడా వాక్యం విన్నప్పుడు అశ్రాద్ధంగా వాక్యం వినడం కూడా మానేయాలి. సంఘాల్లో కొన్ని సందర్భాలు వెళ్తుంటే వాక్యం సేవకుడు కష్టపడి వాక్యం చెప్తే సెల్ ఫోన్ చూసుకున్నాను అంటే, సేవకుడు వాక్యం పోతుంటే ఒక సెల్ నుంచి వస్తున్నామంటే నీ నిర్లక్ష్యం వైఖరితో వాక్యం వింటున్నావంటే అదే నీ ఇంటికి శాపం తీసుకురావచ్చు. అర్థమైందా?
సేవకుడు వాక్యం చెప్తుంటే సంఘ విశ్వాసులు ఒకరి యందు ఒకరు మాట్లాడుకున్నారంటే, వాక్యం పట్ల నిర్లక్ష్యం ఉండి నువ్వు మాట్లాడుకుంటున్నావంటే అదే నీ జీవితంలోకి ఏం తీసుకురావచ్చు? నీ ఇంటికి చెప్పాలి, శాపం తీసుకురావచ్చు. అందుకే ఈరోజు పిల్లరా, ఆ నిర్లక్ష్యం ఒక మనస్సుని మీలో తొలగించాలి. ఆ నిర్లక్ష్య వైఖరు మీలో మానుకోవాలి. చాలామంది ప్రభు బల కోసం ప్రభు రథం గాబరాగా వచ్చి తీసుకుంటారు. ఏంటి గాబరా తీసుకోవడం అది మీకు క్షేమకరం అనుకున్నారా? ప్రభు శరీరం తీసుకునే విశ్వాసి ప్రభు రక్తం తాగే వ్యక్తి అశ్రద్ధంతో వచ్చేవాడు తీసుకుంటే వాడికి క్షేమం కాదు. ఎంత జాగ్రత్తగా ప్రభు శరీరాన్ని ముట్టుకుంటాడో, ఎంత జాగ్రత్తగా ప్రభు శరీరాన్ని తాకుతాడో, వాళ్ళు ఏమి లేదు, నిర్లక్ష్యం వైఖరి లేదు. కాబట్టి వాడు తీసుకునే దానికి వాడి శరీరంలో వచ్చే విషయంలో కానీ ఎప్పుడు ఏనాడు కూడా ఏం చేయొద్దు చెప్పాలి, అశ్రద్ధంగా చెప్పండి ఉండకూడదు. అందుకే ఇర్మియా ద్వారా దేవుడు అన్నాడు, ఎవడైనా యెహోవా కార్యాలు అశ్రద్ధంగా చేస్తే వాడికి ఏమొస్తుంది? శాపం. ఆ శాపానికి నువ్వు గురవ్వకుండా ఉండాలంటే ఈరోజు నేను అశ్రద్ధం వైఖరి తీసేస్తాను, అశ్రద్ధమైన మనసుని నాలో తొలగించుకుంటానని ఒక నిర్ణయంకి రావాలి. నువ్వు బల దగ్గర రాకముందు అనండి చెప్పాలి, బల దగ్గర రాకముందు నువ్వేం నిర్ణయం తీసుకొని నువ్వు రావాలి. అంతేగాని నిర్లక్ష్య వైఖరితో ఉంటానంటే చాలా శాపానికి గురైపోతావు. గుర్తుపెట్టుకో. ప్రయాణం చేసేవాడు నిర్లక్ష్యంగా ప్రయాణం చేస్తే ఏం చేస్తాడు? ఏమవుతాడు చెప్పండి? దారి తప్పి డైరెక్ట్కి వెళ్ళిపోడా? ఎక్కడికి వెళ్ళిపోతాడు? చెప్పండి. పైకి పోతాడు. ఎందుకు పోతాడు పైకి? వాడు ప్రయాణ విషయంలో ఎలాగున్నాడు? బండి తీసే విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఆ నిర్లక్ష్యమే వాడికి ఆ రీతిగా నష్టాన్ని తీసుకొస్తుంది. అందుకే ఈరోజు నేను కూడా ఆ నిర్లక్ష్యమైన మనసుని మనలో ఏం చేద్దాం? తొలగించుకోవాలి. బైబిల్లో చాలామంది నిర్లక్ష్యం చేసి అనండి వారి జీవితంలో దేవుని కోపానికి ఏమైపోయారు? వారు గురైపోయారు. ఆ రోజు నిర్లక్ష్యం వల్ల ఆ రోజు ఏలీ కుమారులు నిర్లక్ష్యం వల్ల దేవుని యాజక ధర్మాన్ని సరైన రీతిలో వారు చేయకపోవడం వల్ల ఆ కుటుంబం ఏమైపోయింది? అర్ధంతరంగా అనండి చెప్పండి. యవన వయసులో కొడుకులు ఏమైపోయారు? ఏలీ కూడా యాజకుడు ఏమైపోయాడు? పైనుంచి ఆ మందస్తం పడి బుర్ర ఏమైపోయింది చెప్పండి? బుర్ర ఇడిపోయిందా లేదా? బుర్ర ఏమైపోయింది? ఎందుకు మెడ దగ్గర పడి చచ్చిపోయాడు? నిర్లక్ష్యం వైఖరి ఉంటే ఎవరైనా ఒకటే దేవుడి దగ్గర అనండి చెప్పండి. యాజకుడైనను విశ్వాసైన ఎవరైనా సరే నిర్లక్ష్యం వైఖరి ఉంటే ఎంతటి వాడైనను ఖచ్చితంగా ఏం పొందుకుంటాడు చెప్పండి? శాపానికి గురైపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచి నాలో నిర్లక్ష్యం వైఖరిని మానుకుంటానని ఒక తీర్మానానికి రావాలి. రెండోది చూడండి, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం. రెండోది శాపాన్ని రావడం కారణం ఏంటి? ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథము ఇశ్రాయేలుకు దేవుడైన యెహోవా వాక్యాన్ని వినలేని వాడు అందరూ ఏమవుతారంట? ఏం చేద్దాం? దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? చక్కగా చెప్పండి. ఆలకించకపోతే ఏం జరుగుతుంది? నేనన్నానా? బైబిల్లో ఉందా మాట? ఏముందిరా? ఎవడైనా నువ్వు యెహోవా వాక్యాన్ని ఆయన వినకపోతే ఆ వినకపోవడం వల్ల అది వారికి ఏం తీసుకొస్తుంది? మనుషుల మాట వినకపోతే శాపం రాకపోవచ్చు అనండి చెప్పండిరా. మనుషుల మాట వినకపోతే ఏమి రాదు, పెద్ద శాపం ఏమి రాదు. కానీ దేవుని వాక్యం ఒక సేవకుని నిలబడి చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని ఏం చేయాలి? శ్రద్ధగా ఆలకించాలి. వాక్యాన్ని చక్కగా
వినాలి. ఆ వాక్యం ఎంత శ్రద్ధగా వింటావో, వాక్యం వినుట చోటు వల్ల నీ జీవితంలో ఆశీర్వాదానికే నీవు పొందుతావు తప్ప శాపం పొందవు. ఒకవేళ అదే వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం వింటే, అదే వాక్యాన్ని వినే మనసు లేకపోతే, నీ జీవితంలో నువ్వు ఎంత కష్టపడినా కానీ ఖచ్చితంగా నువ్వేం అనుభవిస్తావు చెప్పండి? శాపం అనుభవిస్తాం. అందుకే ఈరోజు ఆనాడు యెరెమీయా ద్వారా దేవుడు ఏమనంటే, ఇశ్రాయేలు ప్రజలు యెరెమీయా కాదు అంతమంది ఎంతోమంది ప్రవక్తలు వచ్చి వాక్యం చెప్పినా సరే ఏం చేయట్లేదు, ప్రవక్తల మాట చెప్పట్లేదు, వినట్లేదు. వినకపోవడం వల్ల మళ్ళీ యెరెమీయా ద్వారా ఏమన్నాడంటే, ఈ నిబంధనలు, ఈ వాక్యము ఎవరైనా వినకపోతే వాడు శాపగ్రస్తుడు అనండి. మనం ఏమనుకుంటామంటే, పాస్ట్గా నిలబడి చెప్తున్నాడు కదా అనుకుంటున్నారు. పాస్టర్ గారు ఇక్కడ నిలబడి చెప్పేది అతని సొంత మాటలు కాదు కదా. సేవకుడు ఇక్కడ పులిపేట నిలబడిన తర్వాత ఒక వాక్యాన్ని ప్రకటిస్తే అది దేవుని వాక్కుగా నువ్వు తీసుకోవాలి తప్ప, ఏదో సేవకుడు నిలబడి మామూలు మాట్లాడుతున్నాను అనే ఉద్దేశంతో దాన్ని ఏం చేయకూడదు, నువ్వు తీసుకోకూడదు. ఏమో అంతేనా? దేవుడు నిలబడి అతనితో మాట్లాడిస్తున్నాడు వాక్కుని. ఆ వాక్యాన్ని నువ్వు ఎలా వినాలి? ఎంతో ఆ వాక్యాన్ని జాగ్రత్త వినాలి. ఏం బోధిస్తున్నాడా, ఆ వాక్యం ద్వారా నేను ఏం నేర్చుకోవాలి, ఆ వాక్యం ద్వారా నేను ఏ స్వభావాన్ని మార్చుకోవాలి, ఆ వాక్యం ద్వారా నాలో ఉన్న ఏ ప్రవర్తనని సరిచేసుకోవాలని ఒక ఆలోచన రావాలి. అంతేగాని వాక్యం చెప్తుంటే ఒక అశ్రద్ధంగా వినడం, వాక్యం చెప్పినప్పుడు ఏదో ఆ మాటని స్పష్టంగా వినకపోవడం వల్ల అది నీకేమో క్షేమం అనుకుంటున్నావు, కానీ వినకపోవడం వల్ల అదే నీకేం తీసుకొస్తుంది నీ ఇంటికి చెప్పాలి? శాపం తీసుకొస్తుందని నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఏంలరా ఆలోచించండి. వాక్యం చెప్పినప్పుడు దృష్టి అంతా సేవకుడు మొక్క మీద ఉండాలి. పనికిమాలిన మాటలైతే ఎంత జాగ్రత్త వింటారండి. అవసరం లేని సీరియల్ ఆ బొమ్మలు చూడడానికి ఒక మాయ నటనతో కూడింది అంటే అనకూడదు, కానీ ఇంక దృష్టి అంతా ఆ టీవీ మీద పడిపోతుంది. అవసరమైతే భర్త కానీ టీ అడిగినా సరే, భర్త కానీ ఒక గ్లాస్ మంచిది అడిగినా సరే, చెవులు పంచేలు ఎలాగుంటుంది అలాగ ఉంటుంది. అప్పుడు ఇంకేం వినబడదు. అవసరమైతే పిల్లలు కూడా ఎంత కేకలేసినా ఆ శబ్దము కూడా ఆవిడ చెవులకి, అంటే చెవు వినికి లేకపోతే ఎలా వినబడదు. ఒక అబద్ధాన్ని ఒక నటించే దాంట్లో ఆ పదాలు విన్నందుకు, ఆ సన్నివేశం చూన్నందుకు ఎంత జాగ్రత్తగా చెవులు చెప్పాలి ఆలకిస్తారో. నీతిగల వాక్యము అనండి చెప్పాలి. నీతిగల దైవ వాక్యాన్ని ఒక సేవకుడు దేవుని సముఖంలో నుంచి దేవుని వాక్యాన్ని మోసుకొని వస్తుంటే ఎంత అశ్రద్ధంగా వాక్యం వింటున్నారు ప్రేమలరా. దేవుని మాటలు వినకుండా పెడచెవు పెడుతున్నారంటే, ఆ పెడచెవు పెట్టడం వల్ల నీ ఇంటికి తెలియకుంటే ఏమొస్తుంది చెప్పండి? శాపం వస్తుంది. దయచేసి ఈ రోజునైనా సరే అనండి, శుక్రవారం వాక్యమైనను, ఆదివారం వాక్యం ఎప్పుడైనాను, ఏ సందర్భమైనా, ఎప్పుడు వాక్యం చెప్పినా సరే నీ దృష్టి అంతా దేని మీద ఉండాలి అమ్మా చెప్పాలి? వాక్యం మీనే. సేవకుడు మొక్క కాంతిలో పడి అనండి, సేవకుడు మొక్కం మీనే చెప్పాలి. మీ నేత్రాలు ఉండాలి, మీ చెవులు సేవకుడు నోట్లో పడిచిన ఆ మాటల వైపే మీ చెవులు ఏమవ్వాలి ఉండాలి. అంతేగాని లోకంలో ఏ సంగతి వినే విషయంలో నువ్వు ఆలకించకపోయినా, వాక్యం చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా ఏం చేయాలి చూడండి. వాక్యం చెప్పినప్పుడు ఆలకించకపోతే ఎంత శాపం వస్తుంది నేను చెప్తాను చూడండి. ఒక పల్లెటూరులో అనండి, మా అందరు వినండి, ఎక్కడికి పల్లెటూరులోని భార్య ఒక మంచి బిడ్డను కన్నది అనండి. చెప్పండి ఏం కన్నది? అది కనే విషయంలో పెద్ద ఆపరేషన్ అయింది అనండి. ఏమైంది? పెద్ద ఆపరేషన్ అయింది. ఆ పెద్ద ఆపరేషన్ అయిన తర్వాత మరి కుట్లేస్తారా లేదా? కుట్లేస్తారు. ఇంకా 3 రోజులు 4 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? పంపిస్తారా లేదా?
పంపించిన తర్వాత అన్నాడంటే భర్తను పిలిపించి డాక్టర్ గారు ఏమన్నారు, బాబు నువ్వు ఎలా రా అన్నాడండి డాక్టర్. ఏమన్నాడు భర్తని, ఇదిగో ఈ ట్యాబ్లెట్లతో పాటు అనండి ఈ టానిక్ని ఊపు పట్టాలన్నాడంట. అనండి ఏం చేయాలి, ఊపి పట్టాలి, బాగా షేక్ చేసి ఏం చేయాలి, టానిక్ని పట్టాలి బాబు అన్నాడంట. ఈ భర్త సమింగ్ ఏం చేయలేదు, ఆలకించలేదు. ఊపు పట్టేస్తానండి అంటున్నాడు అంతే. కానీ టానిక్ను ఊపు పట్టమన్నాడు తెలీదు, భార్యను ఊపమన పట్టమని తెలియదు, ఏటి వింటున్నాడు ఆడికి అర్థం అవ్వట్లేదు. సరే ఇంటికి తీసుకెళ్ళాడు. ఎక్కడికి, ట్యాబ్లెట్ వేసాడు అనండి. ఆ టానిక్ని చూసాడంట. అమ్మో డాక్టర్ చెప్పాడు కదా ఊపు పట్టమన్నాడు కదండి. భార్యకి సంకలో చేసి దడ 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 అటు ఇటు ఇటు ఒక 10 నిమిషాల తెగ ఊపేసాడు. ఏంటి ఆవిడ కేకలు అరుపులు ఏమని ఊపుతా, లేదు అరుకు పట్టినప్పుడు అలా ఊపమన్నాడు అన్నాడు. అలా ఊపడం వల్ల కుట్టులు తెప్పే ఆఖరికి మిమ్మలరా ఆవిడికి ఆ పేనికి అరిచి భార్య ఉన్నపాటంగా గుండాయి చచ్చిపోయింది ఆవిడ. ఈవిడు ఇలా మరణానికి వెళ్ళిపోవడం కారణం ఏంటి చెప్పండి. ఒక డాక్టర్ చెప్పే దానిలోనే ఆ మాట ఆలకించకపోతే భార్య అర్ధాంతరంగా ఏమైపోయింది. ఒక డాక్టర్ మాటే కాదు కానీ దీనివల్ల ఆలకించకపోతే అంతా మరణానికి తన భార్య గురైపోతే దేవుని వాక్యాన్ని ఏ విశ్వాసి కానీ సమయంగా ఆలకించకపోతే చెప్పండి ఏమైపోతారు, నష్టపోయి శాపానికి గురైపోతారు. తీరమా చూచి మళ్ళీ పాస్టర్ గారు పవర్ లేదేమో, చర్చిలో పవర్ లేదని పిచ్చి పిచ్చి మాట్లాడకండి. చర్చిలో లోపాలు ఉండవు, పాస్టర్లో లోపం ఉండవు, మీలో లోపం. మేము సమయంగా లేక శాపం నీ ఇంటికి వస్తుంది. మళ్ళీ మాల మీద పడడం ఏంటి. ఏ చర్చ అయినా ఒకటే, ఏ సేవకుడు ప్రార్థన అయినా పవర్ఫుల్లే, ఏదైనా పవర్ఫుల్లే. మనుషుల్లో కానీ వాక్యం వినే తీరు గుణాలు లేకపోతే నువ్వు 100 చర్చిలకి వెళ్ళిన శాపం వెంటాడుతూనే ఉంటుంది. ఏంటి వాస్తవా కదా, అర్థం చేసుకోండి. వాక్యాన్ని చక్కగా ఏం చేయాలి, చక్కగా ఆలకించడం నేర్చుకోవాలి. అటు ఇటు వైఖరి చూపకండి. అటు ఇటు ఆలకించే మనసు ఏమాత్రం కూడా ఆలకించడం నేర్చుకోవాలి. అందుకే వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా ఆలకిస్తామో అది ఖచ్చితంగా మన జీవితంలో ఏమొస్తుంది చెప్పండి. ఆలకిస్తే దేవుని వాక్యం మనకు ఆశీర్వాదం తీసుకొస్తుంది. వాక్యాన్ని వినే విషయంలో ఒకవేళ పెడచౌకని పెడితే ఖచ్చితంగా ఏమొస్తుందమ్మా అమ్మా చెప్పండి. శాపము. ఎంతమందికి శాపం కావాలనుకున్నారు, కావాలా? శాపము అనుకోకూడదు. ఏం కావాలి, ఆశీర్వకాలంటే ఈ రోజు నుంచి అనండి. 10 నిమిషాల వాక్యమేనా అనండి, అరగంట వాక్యమేనా, ఏం చేద్దాం, బుర్ర అటు ఇటు సెల్ ఫోన్లు కానీ మళ్ళీ మధ్యలో చెప్పండి ఎవరు నువ్వు కానీ పక్కోళ్ళు కానీ ఏం చేయకూడదు. ప్రార్థన అయ్యే వరకు, ఆశీర్వాదం అయ్యే వరకు నీ పెదాల్లో పడి ఒక్క చప్పుడు రాకూడదు. ఇంక నీ బుర్ర నీ తలకాయ అంతా సేవకుడు మొక్క కాంతి మీనే ఉండాలి. ఇంక దేని మనం ఉండకూడదు. ఈరోజు చాలామంది వాక్యం వినే విషయంలో అలాంటి స్వభావాల సంఘాలు ఉంటున్నారు. కాబట్టి ఎన్ని సంవత్సరాల దగ్గర ప్రభువుకి వెళ్ళిన వారు బ్రతుకుల్లో ఆశీర్వాదం లేకుండా ఏమనిపిస్తున్నారు చెప్పండి. శాపం అనుకుంటే ఎవరో అనుజన్ను కొత్తది అనుకుంటున్నారు భక్తులు. దేవుని పట్ల ఎవడైనా ఆలకించకపోతే ఎవరికైనా అది బైబిల్లో దేవుని ప్రజల మీదకి శాపం రాలేదా? దేవుని ప్రజలకే కాదు యాజకుల మీద కూడా చెప్పాలి అనుకుని మనం ఏమనుకుంటా ఆ పదం ఆలికే కదా అనుకుంటున్నాం. అది నీకు రావని సంగతి నీకు తెలియట్లేదు అనండి. ఆ పదం ఎవరికి అనుకుంటున్నారు, ఆలికి కాదు. వినలేను ఎవరికైనా సరే ఆ పదం ఒత్తిస్తుంది. అర్థమైనా? దేవుని మాట ఎవరైనా సమయంగా ఆలకించే స్వభావం లేకపోతే ఎవరి మీకైనా రావచ్చు అది. అర్థమైందా? అందుకే దేవుని వాక్యాన్ని ఎంత జాగ్రత్త ఆలకిస్తావో ఆ శాపం పోయి మనకేమొస్తుంది చెప్పండి, ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి మొదటిది ఎవరి మీదకి, ఒకవేళ ఆశీర్వాదం లేకుండా శాపం ఎవరి మీదకి వస్తుంది? మొదటిది ఎలాగుండకూడదు. మొదటిది ఏం చేయకూడదు, అశ్రద్ధంగా ఎప్పుడైనా దేవుని పట్ల ప్రవర్తించావా చెప్పాలి.
చెప్పండి. శాపము నేనన్నానా బైబిల్లో ఉందా? రెండోది ఎవరి మీకు వస్తుంది? ఆశీర్వాదం రాకుండా శాపం ఎవరి మీకు వస్తుంది? రెండోది, ఎవరైనా దేవుని మాటలు వినకపోతే వారి మీకు ఏమొస్తుంది? శాపం వస్తుంది. మూడోది అనండి. మూడోది ఆశీర్వాదం కాకుండా శాపం రావడం కారణాలు, మూడో కారణం ఏంటో చూపిస్తాను. ఇర్మియా గ్రంథం అదే 11 అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథం 11:5. అందుకు యెహోవా అంటిని యెహోవా నాతో సెలవిచ్చింది ఏమనగా, సారీ, ఇర్మియా గ్రంథం 17:5. సారీ, క్షమించండి. ఇర్మియా గ్రంథం 17:5. ఇర్మియా గ్రంథం 17:5. ఇర్మియా గ్రంథం 17 అధ్యాయం 5వ వచనం. యెహోవా సెలవిచ్చుచున్నాడు. నరులను ఏం చేయకూడదంట మనము? అమ్మా చెప్పండి. నరులు ఆశ్రయించక శరీరులను ఆధారము చేసుకున్న వారందరూ వారి హృదయాలు యెహోవాయందు తొలగించు వారందరికీ శాపగ్రస్తులు. ఏంటి అమ్మా చెప్పండి. మూడోది, ఎవరి మీద శాపం వస్తుంది? నీ మనసు ఎవరి మీద తొలగించుకోకూడదు. దేవుని పట్ల ఎవరైనా దేవుడి పట్ల నీ మనసును తొలగించుకుంటే ఏమవుతుందంట? ఈరోజు మన మనసు ఎవరి మీద ఉంచుకుంటున్నాం? దేవుడి మీద మనసును ఉంచుకోవట్లేదు. నరుల మీద అనండి, శరీరమైన మీద ఏం చేస్తున్నారు? మనసు ఉంచుకుంటున్నారు. మనుషుల్ని ఆధారం చేసుకొని, శరీరమును మనుషుల మీద ఆధారం చేసుకొని దేవుడి మీద మనసు ఉంచుకుంటా ఏదేదో వేటివైపు మనసు ఉంచుకొని దానివల్ల ఏం చేసుకుంటున్నారు? చెప్పండి. శాపం ఉంచుకుంటున్నారు. ఈరోజు ప్రేమలరా, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా దేవుని పట్ల నీ మనసు ఏం చేయకూడదు? చెప్పాలి. తొలగించుకోకూడదు. దేవుని పట్ల నీ మనసును ఒకవేళ ఏదైనా తొలగిపోయిందా, అది వెంటనే అనండి ఏమొస్తుంది? మరి ఇప్పుడు ఈరోజు చాలామంది చూడండి, దేవుడు ఏదైనా అద్భుతం చేశాడనుకో దేవుని పట్ల మనసు ఉంచుతారు అనండి. అదే దేవుడు చిన్న కష్టాలు కానీ చిన్న బాధలు పెడితే ఏం చేస్తారు? దేవుని పట్ల ఏం చేస్తారు? మనసు ఉంచుకుంటే ఏం చేస్తారు? దేవుని పట్ల మనసు ఉంచకుండా తొలగించుకుంటున్నారు. ఈరోజు లోకంలో ఉన్న వాటిని ప్రేమించి దేవుని పట్ల ఉన్న మనసు లోకంలో ఉన్న వాటి వైపు పెడుతున్నారు. దేవుని పట్ల మనసు ఉంచవలసింది డబ్బు మీద మనసు ఉంచుతున్నారు. అలాగ ఉంచటం వల్ల నీకేమొస్తుంది? శాపం వస్తుంది. కాబట్టి ఈరోజు ప్రియులారా, ఎవడైనను యెహోవా సెలవిచ్చింది ఏమనగా, శరీరం ఆధారము చేసుకునేవారు, శరీరం మనుషుల్ని మనసుంచుకున్నవారు యెహోవా పట్ల వాళ్ళ మనసును కానీ ఏమాత్రం తొలగించుకుంటే వెంటనే వారి మేమీకి ఏమొస్తుందంట? అమ్మా ఇదే ఆ రోజు రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9లో ఏముంది? రాజులు మొదటి గ్రంథంలో 3వ అధ్యాయం 9వ వచనం ఉంది. సొలొమోను ఏం చేశాడు తెలుసా? ఈ వచనాన్ని ఎలాగుందో ఆయన అలా చేయడం వల్ల అంత గొప్పగా దేవుడు దీవించిన దేవుడు అతని రాజ్యాన్ని తీసాడు. చూడండి ఒకసారి ఆ మాట చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఆ మాటకి అర్థం అక్కడ తగులుతుంది. రాజుల మొదటి గ్రంథం చూడండి. 11:9. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 11వ అధ్యాయం 9వ వచనం. 11వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేల్ యొక్క దేవుడని యెహోవా. ఎన్నిసార్లు దేవుడు సొలొమోనుకు 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు. సొలొమోను తన హృదయము ఆయన వద్ద నుంచి ఏమి తొలగిపోయిందంట?
అమ్మా, సొలొమోను ఏం చేశాడు? దేవుని పట్ల తన హృదయాన్ని ఏం చేసిందంట? తొలగిపోయిన తర్వాత కిందనేముందంటే, నీ రాజ్య పరిపాలన తీసి ఇంకోళ్ళకి ఇచ్చేస్తాను అన్నాడు. అనండి, ఏమన్నాడు? నీ రాజ్య పరిపాలన తీసి ఏం చేస్తాను? ఏంటంట? నీ రాజ్యం ఇంకా ఉండకుంటా ఈ చాలు. ఏమన్నాడు? తీసేస్తానంటే అర్థం ఏంటి చెప్పాలి అమ్మా. సొలొమోనుకి ఇచ్చిన రాజ్యాన్ని, రాజ్య పరిపాలన ఇంకేమన్నాడు? ఇంకా ఎందుకు తీసేస్తానన్నాడు? దేవుని పట్ల తన హృదయాన్ని ఏమైంది? తొలగిపోయిందా లేదా? తొలగిపోవడం వల్ల దేవుడు ఏక సొలొమోనుకి ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. అది ఏం చేశాడు దేవుడు తన యొద్ద నుంచి? అంటే సొలొమోను ఇప్పుడు ఆశీర్వాదం పొందుతున్నాడా, శాపాన్ని పొందుతున్నాడా? ఎందుకు పొందాడు? హృదయం ఏమైపోయింది? ఈ మొదట్లో హృదయం దేవునికి ఎత్తారు. ఈ లోకాశల కొరకు, లోక కోరికల కొరకు, ఎవడి కొరకు ఇచ్చేస్తారు హృదయం. అది ఇచ్చేసిన తర్వాత వాడు బిసాన్ సర్దేస్తూ ఉంటాడు. కొన్నాళ్ళోడు బాయ్ బాయ్ సీ యూ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. స్విచ్ ఆఫ్ చేస్తే ఈ అమ్మాయి ఇంకెవడు పెళ్లి చేసుకోడు. ఈ పిల్లని ఏం చేసుకుంటాడా? ఎన్ని నలుగుల్లో ఆల్రెడీ ఏమైపోయింది? ప్రచారం అయిపోయింది. అందుకే యవన బిడ్డలు దేవునికే మనసు చోటు ఇవ్వాలి తప్ప ఎవరెవరికి చోటిచ్చి మీ జీవితాలు ఏం చేసుకోకూడదు? శాపానికి గురి అయిపోకూడదు. విన్నారు కదా? కాకినాడ అనండి, కాకినాడనా? కాకినాడ దగ్గర ఎక్కడ సామలకోట అదేదో తెలియదు. 2 ఆడపిల్లలు, భర్త ఉన్నాడు, ఎవరికో చోటు ఇచ్చింది. అర్ధాంతరం ఏమైపోయింది చెప్పాలి? అర్ధాంతరం ఏమైపోయింది? వినలేదా? సీరియల్ చూస్తున్నారు. ఆ పీరియడ్ ఏం చేశాడు? అర్ధరాత్రి టైంలో వచ్చి 2 పిల్లల్ని చంపించాడు. ఆవిడని కూడా, మరి ఆవిడ పేరు దేవుని బిడ్డే అనండి. అందుకే పిచ్చి లేసలు వేయకూడదు అనండి. మనసు ఎవరికి ఇవ్వాలి? నేను ఆడికి ఇచ్చేసానమ్మా, నేను ఈడికి ఇచ్చానంటే ఇంక అలాగే ఉంటుంది. అర్థమైందా? ఒక్కసారి జీవితంలో పవిత్రతను కోల్పోయావా, సమాజంలో విలువ లేకుండా నీ బ్రతుకు అయిపోతుంది. అర్థమైందా? ఫస్ట్లో పాపం చాలా చాలా తీయగా ఉంటుంది, తేనెకంట మధురంగా ఉంటుంది. ఆ పాపం పండిందా జీవితంలో ఇంకా చేదనేది నీ బ్రతుకులో భరించలేని భారం అయిపోతుంది. అందుకే మనసు లోకాశల కొరకు, లోకంలో ఉన్న వాటి కొరకు మనసు ఎప్పుడు ఇవ్వకండి. దేవునికే మన మనసు ఉంచుకోవాలి. దేవుని పట్ల మన మనసు ఉంచుకుంటేనే ఆశీర్వాదం. దేవుని పట్ల ఉన్న మనసు ఇంకెక్కడైనా దేని పట్ల కానీ ఇచ్చేసావా, దేవుని పట్ల నుంచి హృదయాన్ని తొలగించుకున్నావా, ఆ రోజు నుంచి నీ మీకు ఏమి ఏలుబడి చేస్తుంది? శాపం. చెప్పాలి. ఏలుబడి చేస్తే ఇంకా తిరిగి డబ్బు ఉన్నా సరే దాన్ని మార్చుకోలేవు అనండి. సిరి సంపదలున్నా దాన్ని ఏం చేసుకోలేవు? శాపాన్ని మార్చలేవు. అందుకే మన మనసు, మన హృదయాలు దేవుని పట్లే ఉండాలి తప్ప దేవుని పట్ల నుంచి మన హృదయాలు ఏమైపోకూడదు? తొలగిపోకూడదు. అలా తొలగిపోయిన వాళ్ళందరూ కూడా ఏమైపోతారంట? యెహోవా వారు చెప్పండి ఏమైపోతారు? శాపగ్రస్తులు అయిపోతారు. శాపగ్రస్తులు అయిపోటకు దేవుడు నిన్ను నన్ను అయినా చెప్పండి అమ్మా, చెప్పండి రా అమ్మా, ఏమన్నది? ఆయన మిమ్మల్ని పిలవలేదు. మిమ్మల్ని పిలిచిందంత ఏంటంటే ఆయన పట్ల, ఆయన వైపు నీ హృదయాన్ని ఉంచుకోవాలి. నీ హృదయం దేవుని పట్ల నిలుపుకోవాలి. అలా నిలుపుకున్న చోటే నీకు ఆశీర్వాదాలు వస్తే తప్ప దేవుని పట్ల నీ హృదయాన్ని ఉంచుకోకుండా ఇంక దేని వైపు నీ దేవుని పట్ల ఉన్న హృదయాన్ని తొలగించుకొని ఇంకొక వైపు ఉంచుకున్నావంటే జీవితంలో ఏమొస్తాయి అమ్మా చెప్పండిరా? శాపాలు వస్తాయి. శాపాలు వచ్చటం వల్ల అవి మనకి క్షేమం ఏమీ కాదు. కాబట్టి ఈ 3 స్వభావాల వల్ల ఏమొస్తున్నాయి చెప్పాలి? ఏ సేవకుడి దగ్గరికి వెళ్తున్నా ఆ సేవకుడి మీద నువ్వు మనస్సు ఉంచుకోవాలి అనండి అమ్మ, చెప్పండి. ఏ సేవకుడి దగ్గరికి వెళ్తున్నావు ఆ సేవకుడి మీద ఏముంచాలి? నీ మనస్సు ఆ సేవకుడి మీద విశ్వాసం ఉంచాలి. అతని ప్రార్థన మీద విశ్వాసం ఉంచాలి. అతను చెప్పబడిన వాక్యమైన, అది దేవుని వాక్యమైన మన హృదయాన్ని ఉంచుకోవాలి. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘం వైపే నీ హృదయాన్ని చెప్పాలి ఉంచుకోవాలి. ఇంకా అక్కడికిక్కడ హృదయాన్ని ఉంచుకున్నావు అనుకో, నీ జీవితంలో ఏమీ నీకు ఆశీర్వాదాలు రావు.
కాబట్టి ఈరోజు మన మనసు దేవుని పట్ల మన హృదయాన్ని ఉంచుకోవాలి తప్ప ఇంకా దేవుని పట్ల ఉన్న హృదయాన్ని తొలగించుకుంటే సొలొమోనుతో ఏమన్నాడు, ఇంకా నీ రాజ్యం ఉండదు, నీ రాజ్యము తీసి ఇంకొకరికి, అంటే ఉన్నతమైన ఆశీర్వాదం విలువలు ఏమైపోయాయి, చేదాటికి అమ్మా చెప్పండిరా, పోయిందా లేదా? ఇంక తర్వాత సొలొమోను జీవితం ఎలాగో చెప్పండి, ఆశీర్వాదం ఉందా ఆ అధ్యాయం నుంచి చెప్పండి, ఏమొచ్చాయి, అన్నీ నష్టాలేనని. ఎందుకు ఎంత శాపానికి గురైపోయి పరిస్థితికి దిగజారిపోయిందంటే అతను చేసే పని ఏంటంటే దేవుని పట్ల తన హృదయంలో నుంచి ఎక్కడికో తొలగించుకున్నాడు. అలాగే మనము కూడా నరులను ఆశ్రయించుకుంటా, శరీరంలో ఆశ్రయించుకుంటా యెహోవా పట్ల మన హృదయాన్ని ఏం చేయకూడదంట, తొలగిపోకుండా మనం ఉంచుకుంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పాలి, ఆశీర్వాదం వస్తాయి. ఎన్ని వచ్చాయి? ఇంకో మూడో మాట చెప్పి ప్రార్థన చేసుకుంది. నెంబర్ 1 అనని, ఎవరికి శాపం ఆశీర్వాదంతో పాటు రావాల్సింది, శాపం ఎవరి మీకు వస్తుంది? మొదటిది ఏంటి చెప్పాలి, మొదటిది ఏంటి? శాపం ఎందుకు వస్తుంది? కారణాలు ఏంటి? మనిషికి ఏముంది? అశ్రద్ధ. పర్లేదు, కొద్దిగా లేట్కిన్నా పర్లేదు, ఈ వారం కాకపోతే చెప్పండి, పర్లేదు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు, వెళ్ళకపోతే ఏం కొంపలేం బులిపోవానండి అన్నని చెప్పండి. నిర్లక్ష్యం, అయ్యో మందిరానికి త్వరగా అరగంట పావుగంట ముందు నేను ఉంటే బాగున్నాను అనుకోవాలి అనండి. ఎంత మందిరం పట్ల, భక్తి పట్ల, సంఘం పట్ల ఎంత అశ్రద్ధ ఉంటావో ఆ అశ్రద్ధే నీ ఇంటికి ఏం తీసుకొస్తుంది? శాపం. రెండోది ఏంటి? శాపం తీసుకొచ్చేది రెండో స్వభావం ఏంటి చెప్పాలి, దేవుని వాక్యాన్ని ఎవరు జాగ్రత్తగా వారి మీకు ఏమొస్తుంది? మూడోది ఏంటి? మూడో శాపం రాని కారణాలు ఏంటి? మూడోది శాపం ఎందుకు వస్తుంది? మన హృదయము దేవుని పట్ల ఉంచుకోకుండా మన హృదయము తొలగించుకుంటే ఏమొస్తుంది? పాపం వస్తుంది. 4వ మాట చూడండి, సామెతల గ్రంథం 3:33, 4వ మాట. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం. చాలా ఖరీదైన మాటలు. 3వ అధ్యాయం 33వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33. ఏంటంట? అమ్మ ఎవరి ఇల్లు అంటమ్మా? మీ అందరికి ఏమున్నాయి? ఉన్నాయా లేవా? ఇక్కడ ఏముంది? భక్తిహీనులు అనండి. అమ్మ అలాగుండరు తల్లి, భక్తిహీనులు అనండి. వాళ్ళ ఇల్లు. మీ అందరికి ఏమున్నాయి? ఓకే, ఇప్పుడు చదువు. ఎవరింటి మేకంటమ్మా? భక్తిహీనులు ఇంటి మేకి యెహోవా. చాలు. ఎవరి మేకు వస్తుంది? అమ్మ ఎవరి మేకు వస్తుందిరా? మీరేమనుకున్నారు? ఒక మంచి వాస్తవం కలిగి ఇంట్లోకి వెళ్ళాను. నువ్వు వాస్తవం కలిగి ఏ ఇంట్లోకి వెళ్ళు, నీ ఇంట్లో భక్తిహీనత ఉంటే ఖచ్చితంగా నీ ఇంటికి ఏమొస్తుంది? నేనన్నానా? చెప్పాలి. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? భక్తిహీనుడి ఇంటి మీకు ఏమొస్తుంది? ఈరోజు నీ ఇంట్లో నీలో ఏముండకూడదు? భక్తిహీనత ఉండకూడదు అనండి. ఈ భక్తిహీనత వల్ల నీకేమొస్తుందంటే శాపం నీ ఇంటి మీకు అమ్మ వస్తుందా లేదా? ఈరోజు ఏం తీసేద్దాం? భక్తిహీనత తీసేస్తావా? భక్తిపరుడిగా మారుతావా? భక్తిపరుడి మీకి ఆశీర్వాదాలు వస్తాయి, కానీ భక్తిహీనత ఉన్న వారు బ్రతుకుల్లో ఏముంటాయి? శాపం వస్తుంది. ఈరోజు ప్రియులారా, నీ భక్తిహీనత వల్ల ఈరోజు నీకు మంచి జరగచ్చు, నీ భక్తిహీనత వల్ల ఈరోజు నీకు మేలు అనుకోవచ్చు, కానీ నీ భక్తిహీనత వల్ల ఏదో రోజు నీకేమొస్తుంది చెప్పాలి? శాపం వస్తుంది. భక్తిహీనత ఏంటి? భక్తి లేకుండా అక్రమంగా బ్రతకడమే భక్తిహీనత. నీతిని కలిగి లేకుండా అవినీతితో బ్రతకడమే భక్తిహీనత అనండి. నమ్మకం ఉండవలసింది నమ్మకత్వం లేకపోవడం వల్లే భక్తిహీనత. కాబట్టి ఈరోజు ప్రియులారా, మన జీవితంలో ఎప్పుడైనాను ఎక్కడైనాను
మనం దేవుని పట్ల భక్తిపరులుగా బ్రతకాలి తప్ప భక్తిహీనతగా బ్రతకూడదు. భక్తిహీనతగా బ్రతికే ఏ విశ్వాసైనను, భక్తిహీనతగా జీవించే ఏ వ్యక్తి బ్రతుకులేను వారి బ్రతుకుల్లో ఎప్పుడు ఆశీర్వాదానికి వారసులుగా అవ్వవలసిన వాళ్ళు చెప్పాలి. శాపము వారి మీకి, మళ్ళీ అక్కడ ఎంత చక్కగా రాసేది చూస్తారా, ఇంటి మీకు వచ్చేద్దని ఉంది. ఏముంది? మీ అందరికి ఏమున్నాయి అమ్మా? ఏమున్నారా? అక్కడ ఉందా లేదా? ఇల్లు అనండి. భక్తిహీనమైన ఇంటి మీకి అమ్మో, ఆ మాట చదువుతూనే నా గుండెలో ఏమొచ్చేస్తుంది. శాపం ఎవరు పంపుతారంట? అవి మీరు చదవలేదు. యెహోవే పంపును అనండి. యెహోవా అంటే ఎవరు? దేవుడు ఆ ఇంటికి ఏం పంపుతున్నాడు? ఎందుకు? నీ భక్తిహీనతలో ఎలా ఉంటుంది చేత చెప్పే మాట ఎనరు అనండి. ఏంటి మాకు చెప్తున్నారు ఏంటి మీరు అని అంటారు. భక్తిహీనత ఉన్న వాళ్ళకి గద్దింపు అంటే అమ్మ చెప్పరా ఎంతసేపు వీళ్ళని ఏం చేయాలంటే గాలి మాటలు కొట్టి పొగిడేయాలి వీళ్ళని. ఏంటి 1వ ఫ్లోర్ నుంచి ఎక్కడ తీసుకెళ్ళిపోవాలి వీళ్ళని? 30 ఫ్లోర్లు పట్టుకెళ్ళిపోతే అబ్బా ఎంత మంచి సేవకుడే నేను, అబ్బా సూపర్ చర్చండి ఇది. అదే గుణపాలతో గుచ్చేసాడు అనుకో, ఇదేంటి అలా గుర్తించేది, ఇది కరెక్ట్ కాదంట. ఈ 1వ ఫ్లోర్నికి 30వ ఫ్లోర్లో పెట్టుకుని ప్రతి పాస్టర్ నిన్ను నష్టాన్ని తీసుకెళ్ళేవాడు. ప్రతిరోజు నిన్ను ఖండించి ప్రతిరోజు నిన్ను హెచ్చరిస్తున్నాడే, ఆయనే నిజమైన సేవకుడు. అది సరైన చర్చ్ అనండి. ఆ చర్చిలో సరైన సదుపాయం లేకపోయినా, అందంగా లేకపోయినా అదే సరైన చర్చ్ అనండి. ఆ చర్చ్ ఎలాంటిది? ఆ చర్చిలో సదుపాయాలు ఉండి మంచి అందంగా ఉన్న చర్చ్ అయినా ఆ సేవకుడు ఖండించకపోతుంటే నేను పొగిడానంటే అది సరైన మందిరం కాదు, సరైన సేవకుడు కూడా. చెప్పాలి. ఈ దేవుడే ఇక్కడ ఖండిస్తున్నాడు అనండి. నువ్వే చర్చికి వెళ్ళినా ఆ చర్చిలో మంచి సదుపాయం లేకపోయినా పర్లేదు అనండి. ఆ సంఘంలో మంచి నీట్నెస్ లేకపోయినా పర్లేదు, కానీ ఆ సంఘములో శాపం నీ మీకు లేకుంటే ప్రతిరోజు ఖండిస్తున్నాడే. ప్రతిరోజు వాక్యమైన గొడ్డలతో ఏం చేస్తున్నాడు? నిన్ను నరుకుతున్నాడే. అదే సరైన చర్చు, అదే సరైన సేవకుడు. అలాంటి సేవకుడు దగ్గర ఉంటేనే ఎప్పటికైనా ఆశీర్వాదం వస్తే తప్ప శాపం నీ గుమ్మం మీద కూడా రానివ్వడు దేవుడు అనండి. ఎక్కడికి రానివ్వడు. కాబట్టి మనం ఏం చేయాలి? భక్తిహీనత అనేది ఉంటే లోబడం అనని. భక్తిహీనత ఉంటే గద్దింపు మనం ఏం చేయము, ఇష్టపడం. కాబట్టి భక్తిహీనతను తొలగించుకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వాదం ఇస్తాడు. నీతిమంతుడి ఇంటి మీకు ఏమొచ్చునంట? ఆశీర్వాదం వచ్చును. భక్తిహీనతమైన ఇంటి మీకి. కాబట్టి భక్తిహీనతను ఏం చేద్దాం? ఈ 4 మానేయాలి అనని. ఈ 4 తొలగించుకుంటేనే ఆశీర్వాదం వస్తుంది. ఈ 4లో ఏది ఉన్నా నీ మీకేమొస్తుంది? కావాలి చెప్పండి. ఈరోజు మన సందేశం ఏంటి? ఆశీర్వాదం పోయి అనని శాపం రానందుకు కారణాలు ఏంటి? నంబర్ 1 నిర్లక్ష్యం అనండి. రెండోది ఏంటి? దేవుని మాట వినకపోవడం. మూడోది ఏంటి చెప్పండి? మూడోది ఏంటి? దేవుని పట్ల మన హృదయాన్ని ఉంచుకోవాల్సింది దేని మీద ఉంచడం. నాలుగోది ఏంటి? భక్తిహీనత వల్ల శాపం. ఈ 4 ఉండటం వల్ల మనకి ఏమొస్తుంది? శాపం. ఈ 4 మనలు లేకుండా ఉంటే దేవుడు ఆశీర్వాదం మనం కుమ్మరిస్తాడు. దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. లతం ప్రార్థన చేస్తుంది. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన నెలలో మొదటి ఆదివారాన్ని ప్రభా నీ సన్నిధిలో నాయన గడిపే కృపను నాయన ఇక్కడ చిన్న ప్రతి బిడ్డకు నువ్వు దయచేస్తావు ప్రభా. నీకు వందనాలు తండ్రి.